థ్యాంక్ యూ అండి కౌదేశ్వరి గారు. ఈరోజు సెషన్‌లో ఆహ్, ఈరోజు సెషన్‌లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో, థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ ఈరోజు కేదారేశ్వరి గారు మనకు సూర్యాపేట, తెలంగాణ, ఇండియా నుంచి జాయిన్ అయ్యారు. మనకు ఈ రోజు నుంచొని భగవద్గీతలో 104 శ్లోకాస్ మనకు చెప్పడం జరుగుతుంది. ప్రతిరోజు ఒక 3 శ్లోకాస్. ఒక 3 లేకపోతే వీలుంటే 4 అలా శ్లోకాస్ ప్రతిరోజు చెప్పడం జరుగుతుంది. ఈ మేడం మనకు ఆల్మోస్ట్ 30 డేస్ 33-40 డేస్ పడుతుంది. మధ్యలో వారు వేరే సెషన్‌లో జాయిన్ అవుతుంటారు కాబట్టి మనకు వీక్లీ 2-3 డేస్ మనకు ఇవ్వబోతున్నారు. ఇంకొక వేరే సెషన్‌లు అయిపోయిన తర్వాత కూడా మనకు అడిషనల్ సెషన్స్ ఇవ్వబోతున్నారు. సో, మనకు అట్‌లీస్ట్ 40 డేస్ నుంచి 45 డేస్ పడుతుంది ఇవన్నీ కంప్లీట్ చేయడం కోసము. వీకెండ్‌లలో మనము వేరే గెస్ట్ స్పీకర్‌ని తీసుకొచ్చేసేసి మనకు స్పెషల్ విజిటము అరేంజ్ చేయడం జరుగుతుంది. సో, మనకు ఈ రోజు నుంచని మన మేడం ఈ యొక్క భగవద్గీత గురించి కొన్ని సెలెక్టెడ్ శ్లోకాస్ మనకు గీతాయనం ఉంది కదా! దాంట్లో నుంచని ఎవరైతే పత్రిజీ సెలెక్టెడ్ శ్లోకాస్ దాంట్లో పెట్టారో, ఆ శ్లోకాస్‌ని మనకు ఈ మేడం ప్రతిరోజు వినిపించడం జరుగుతుంది. సో, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెల్కమ్ టు అవర్ సెషన్. ప్లీజ్ గో హెడ్. నమస్తే సార్. మొట్టమొదటిగా మనము ఈ గీతాయనం గురించి మాట్లాడుకోవడానికి ముందుగా శ్రీకృష్ణ పరమాత్మకి, భగవాన్ వేదవ్యాసుల వారికి, జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ నమస్కారములు. మరియు జూమ్ క్లాస్ నిర్వహిస్తున్న భిక్షం మాస్టర్ గారికి, ధ్యానం చేయించిన అపర్ణ మేడం గారికి, మరియు జూమ్ క్లాస్ లో పాల్గొన్న ఆత్మస్వరూపులందరికీ నా యొక్క ఆత్మ నమస్కారాలు. అయితే ఈరోజు మనం గీతాయనం స్టార్ట్ చేసుకుంటున్నాం. గీతాయనం అంటే మనము పరబ్రహ్మని పొందే మార్గం, ఆ పరమాత్మ స్థితిని పొందేటువంటి మార్గం, అంటే మనము దైవ లక్షణాలను పెంపొందించుకునేటువంటి మార్గం. అయితే ఈ గీతాయనము అంటే గీతా విజ్ఞాన సారమే భగవద్గీత. అయితే ఈ భగవద్గీత మొత్తం 18 అధ్యాయాలు మనం చెప్పుకున్నాం ఇంతకుముందు కూడా. 18 అధ్యాయాలు 700 శ్లోకాలు ఉంటాయి. ఇది మహాభారతం 18 పర్వాలు భగవాన్ వేదవ్యాసుల వారే రాశారు. మహాభారతం 18 పర్వాలు, అందులో 6వ పర్వమైనటువంటి భీష్మ పర్వంలోనిదే భగవద్గీత. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి యుద్ధ రంగంలో ఈ జ్ఞానాన్ని బోధిస్తాడు. అయితే 574 శ్లోకాల ద్వారా అర్జునుడికి జ్ఞానాన్ని బోధిస్తాడు. అంటే అర్జునుడికి బోధించాడంటే మనకి కూడా ఈ జ్ఞానం అనేది అవసరము. 5164 సంవత్సరాల క్రితము యుద్ధరంగంలో ఈ కృష్ణుడు అర్జునుడికి బోధించడం అనేది జరిగింది. అదే రోజున మనము మార్గశిర శుద్ధ ఏకాదశి గీతా జయంతిగా మనము జరుపుకుంటాం అన్నట్టు. అయితే మనకి అర్జునుడు అక్కడ ఏంటి, తన కర్తవ్య కర్మ నిర్వర్తించటం లేదు. ఎందుకంటే అందరూ తన బంధువులు, సోదరులు వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ చనిపోతారు, రక్తపాతం జరుగుతుంది, కాబట్టి నేను యుద్ధం చేయను అని ధనుర్బాణాలను కింద పడవేస్తాడు. అప్పుడు కృష్ణుడు తన కర్మని నిర్వర్తించమని కార్యోన్ముఖుని చేయడానికే ఈ గీతను బోధిస్తారన్నట్టు. ఈ భగవద్గీత అనేది ఆచరణాత్మక గ్రంథము. అంటే ఎప్పుడైతే మనం ఈ జ్ఞానాన్ని తెలుసుకొని మన జీవితంలో ఆచరిస్తామో మనము ఆనందమయ జీవితాన్ని జీవించగలుగుతాము, మనలో దైవ లక్షణాలు అనేవి పెంపొందించుకోగలుగుతాము. అంటే అయితే పత్రిజీ సార్ ఏం చేశారంటే ఈ 700 శ్లోకాలలో 574 కదా అర్జునుడికి కృష్ణుడు బోధించింది. అయితే ఈ 574 శ్లోకాలు మనకి సాధించేశారంటే 104 శ్లోకాలు ఎంపిక చేసుకొని మనకు ఈ శ్రీకృష్ణామృతము అంటే గీతాయనంలో మళ్ళీ 700 ఉంటున్నాయి. ఈ శ్రీకృష్ణామృతం అంటే శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి అమృతాన్ని మనం సేవించినట్టయితే మనము ఆనందంగా ఉండగలుగుతాం. అయితే ఈ 104 శ్లోకాల జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, దాన్ని అర్థం చేసుకొని మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకుంటామో మనకి దుఃఖం అనేది ఉండదు. అందుకే పత్రిజీ సార్ ఏం చేశారు, ప్రతి పిరమిడ్ మాస్టర్ కి ఈ 104 శ్లోకాల జ్ఞానము ఉండాలని చెప్పడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు మనము ఈ విధంగా తెలుసుకుందాం. ఈ రోజు నుంచి మనం ఈ శ్లోకాలు అనేది తెలుసుకుందాం. ఓకే.
మేడం, మీరు అంటే చెప్పండి. చాలా మందికి డౌట్ ఉంటుంది. చాలా మంది అడుగుతుంటారు. ఇది ఆ, మత గ్రంథం గదా! మేమెందుకు చదవాలి? మేమెందుకు చేయాలంటారు. ఇది నిజంగా మత గ్రంథమేనా? కాదు సార్, మత గ్రంథం అనేది కాదు. ఇది ఆచరించవలసినటువంటి జ్ఞానం. అంటే మన లైఫ్, మన జీవన ప్రయాణాన్ని ఎలా కొనసాగించాలి, మన జీవితంలో వచ్చే కష్టాలని, సుఖాలని ఎలా అధిగమించాలి అనేది ఇది మత గ్రంథం కాదు, ఆచరణాత్మక గ్రంథము. అంటే ఇప్పుడు మామూలుగా ఇది ఏంటంటే మన చిన్నప్పటి నుంచే, చిన్న పిల్లలప్పటి నుంచే మనకంటే ఇప్పుడు తెలిసింది. చిన్న పిల్లలకి చిన్నప్పటి నుంచే జ్ఞానాన్ని అందించినప్పుడు వాళ్ళు లైఫ్ లో దేనికి కూడా స్ట్రెస్ అవ్వరు. చాలా ఆ లైఫ్ ని చాలా అంటే ఈజీగా ఆ, జీవితాన్ని కొనసాగించగలుగుతారు అన్నట్టు. అంటే ఎందుకంటే ప్రతి జీవితం ఒక్కరు అనేది చాలా ఆ! ప్రతి చెప్పండి. ఒక్కరూ ఈ యొక్క భగవద్గీతను గనక చదివినట్లయితే, పాటించినట్టయితే, ప్రతి ఒక్కరు గూడా వాళ్ళ యొక్క జీవితం సంతోషంగా, అంటే ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఏది కరెక్టు, ఏది కరెక్ట్ కాదో తెలుసుకోగలుగుతారు. వాళ్ళ జీవితాన్ని సాఫీగా వాళ్ళు కొనసాగించగలుగుతారు. ఆ, అంతే అంటే సార్. ప్రతి ఒక్క మనిషి, అంటే కులం అనేది, మతం అనేది ఇవన్నీ పక్కన పెట్టేసేస్తే, ఒక హ్యూమన్ బీయింగ్‌గా ప్రతి ఒక్కరు గూడా ఓహ్! యాహ్! సో, కరెక్ట్. దట్ ఈస్ లైఫ్ మాన్యువల్. ఇప్పుడు చెప్తున్నారు దాంట్లో మనకు ఒక మాస్టరు. అంటే మనం ఒక బుక్ చ ఒక 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 మెషిన్‌ని మనం ఆపరేట్ చేయాలంటే దానికి మాన్యువల్ గావాలి. సో, ఈ విధంగా దీన్ని ఆపరేట్ చేయాలి, స్విచ్ చేయాలి, ఇది అని సో, సేమ్ థింగ్, కరెక్ట్. మీరు కరెక్ట్ టైమ్‌లో మీరు చెప్పారు. ఒక మాస్టర్ మన మెంబరు. సో, ఇది లైఫ్ మాన్యువల్. ఇట్ ఈస్ నాట్ ఏ మత గ్రంథం. యాహ్! ఉమ్. థాంక్ యూ. అంటే ఒక ఇంకొకటి మానవుడు మేడం, మానవుడుగా బిఫోర్ వి స్టార్ట్, నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, అంటే చాలామందికి, నాకు కూడా డౌట్ ఏంటంటే, అసలు ఈ యొక్క యుద్ధం ఎందుకు చేయాల్సొచ్చింది? ధర్మ సంస్థాపనార్థం కోసం, ధర్మాన్ని స్థాపించడం కోసము ఆ యుగ హ్మ్. మార్పిడి జరుగుతుంది. మళ్ళీ హ్మ్. ధర్మాన్ని ఏంటంటే అక్కడ ఇప్పుడు ప్రజలందరూ కూడా అధర్మంలో ఉన్నారు. ఆ ధర్మాన్ని స్థాపించడం కోసమే అక్కడ యుద్ధం జరిగింది. ఈ హ్మ్. యుద్ధంలో ఏంటి, ఎవరైతే అధర్మంగా ఉంటారో వాళ్ళందరూ కూడా చనిపోతారు. ఓకే. ధర్మ సంస్థాపనార్థం కోసమే యుద్ధం జరిగింది. అంటే ఈ యుద్ధాన్ని అసలు ఫస్టు తీసుకురావాల్సిన అవసరం ఏముంది? అంటే వాళ్ళ యొక్క రాజులు గాబట్టి, వాళ్ళ యొక్క పంపకాలల్ల, అంటే రాజ్యాన్ని తీసుకోవటం వల్ల, లేపోతే దేనివల్ల, అసలు నాకు గూడా క్లియర్‌గా తెలియదింకా కరెక్ట్‌గా. అంటే మొత్తము కౌరవులు ఆక్యుపై చేస్తారు కదా సార్ రాజ్యాన్ని. హ్మ్. వాళ్ళు పాండవులు చిన్నప్పుడు వనవాసంకి వెళ్తారు. ఓకే. పాండురాజు అక్కడ చనిపోతారు. వాళ్ళు చిన్న పిల్లలు. వాళ్ళొస్తారు రాజ్యానికి. వచ్చిన తర్వాత వీళ్ళ ఎక్కువ ప్రాపంచిక వ్యామోహము, దురాశ, వీళ్ళు చెడ్డవాళ్ళు కౌరవులు. హ్మ్. అప్పుడు ఏంటంటే మొత్తం మాకే కావాలి అనే దాంతోటి ఉంటారు. వాళ్ళకి కొంత కూడా రాజ్యాన్ని ఇవ్వమంటారు కదా! హ్మ్. 5 రాజ్యాలైనా ఇవ్వమని అడుగుతారు. అంటే హ్మ్. ఇవ్వమంటారు. అప్పుడు వీళ్ళు యుద్ధం కోసము పోరాడడం అనేది, రాజ్యం కోసం మాకు కూడా కావాలి గదా! అని వీళ్ళు పోరాడడం అనేది జరుగుతుంది. ఆ సమక్షంలో ఇంకెన్నో సంఘటనలనేవి ఓకే. జరుగుతూ ఉంటాయి. ఓకే. అంటే అట్లుంటదన్నట్టు. వాళ్ళ యొక్క రాజ్యాల పంపకంలలో వచ్చిన విభేదాలలో ధర్మం ఒకవైపు, అధర్మం ఇంకొక వైపు. సో, హ్మ్. ధర్మాన్ని పాటించడం కోసం దాన్ని యుద్ధ యుద్ధం అంటే యుద్ధ రంగంలో ఈ విధంగా యుద్ధం చేయటం జరిగింది. యాక్చువల్‌గా అయితే, అంటే వేరే విధంగా కాదు. నాకు తెలిసినంత వరకు, అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి నాకు కూడా అర్థమైంది ఏంటంటే, ఓకే. మనకు ఒకవైపు అధర్మం, ఒకవైపేమో ధర్మం. ధర్మం ఏది ధర్మం, ఏది అధర్మం అని చెప్పటం కోసమే మనకు శ్రీకృష్ణ భగవానుడు మనకి ఈ గీతలో మనకు ఉపయోగిస్తున్నాడు. బోధించారు. ఇప్పుడు మనం బోధిస్తున్నాడు. చదువుతుంటే, తెలుసుకుంటుంటే ఇప్పుడు మనకి తెలుస్తూ ఉంటది. ఇప్పుడు మనకి ధర్మం, అధర్మం మన లైఫ్‌లో తెలవాలంటే, మనం ధ్యాన సాధన చేసినప్పుడు మనకి ఏది రైట్, ఏది రాంగ్ అనేది మనకు అర్థమవుతాయి. ఓకే. ధ్యానం చేయకముందు మనలో అన్ని సరికాని గుణాలుంటాయి. అంటే హ్మ్. మనకి తెలియదు. ఆ విచక్షణ జ్ఞానము, వివేకం అనేది ఉండదు. ఎప్పుడైతే ధ్యాన సాధన కొనసాగిస్తూ ఉంటామో, అప్పుడు మనకు మంచి, చెడు ఏంటి అనేది మనకు తెలుస్తుంది. అవివేకం అనేది ఉంటుంది. మన కర్తవ్య కర్మలేంటి, మనం చేసే పనులేంటి, చేయకూడని పనులేంటి అనేది మనకి అర్థమవుతుందన్నట్టు. కరెక్ట్. సాధన చేసి అందుకే పత్రిజీ సార్ ఏమన్నాడు, ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా ఈ జ్ఞానం అనేది ఉండాలి. ఇప్పుడు మనం ధ్యానం చేస్తాము. అంటే నాలెడ్జ్ కూడా కావాలి. ధ్యానంతో కరెక్ట్. పాటు ఈ నాలెడ్జ్ ఉన్నప్పుడే మనం నాలెడ్జ్ తీసుకోగలుగుతాం ధ్యాన సాధన చేస్తేనే. కరెక్ట్. థాంక్ యూ మ్యామ్. హ్మ్. బిఫోర్, అంటే ఈరోజు ఫస్ట్ డే కాబట్టి కొంచెం, అంటే క్లియర్‌గా కొంచెం ఒక ఐడియా ఉంటే
మనకు తెలుసుకోగలిగితే అవును సార్. మిగతా అంతా కూడా మనకు అర్థమైపోతా ఉంటుంది అసలు. థ్యాంక్ యూ. అడుగుతూనే ఉంటాను సార్. అడుగుతూ ఉంటే ఏంటంటే ఎవరికి ఏ డౌట్ ఉన్నా క్లారిటీ అయితది. క్లారిటీ నేను వస్తుంది. చెప్పగలిగితే నేను చెప్తాను. రైట్. లేకపోతే ఓకే. ఆ! అదే. అయితే ఈరోజు మనము అపర్ణ గారు ఏదో భగవద్గీత క్వెషన్ అంటే అడుగుతున్నారు. అపర్ణ గారు ఏంటండి? మేడం ఇది కృష్ణాయనము అంటే ఇప్పుడు అన్ని డిఫరెంట్ గీత డిఫరెంట్ చాప్టర్స్ నుంచి తీసుకొని ఒక దగ్గర కంపైల్ చేసి చెప్పిందా లేకపోతే కృష్ణాయనం అది సారీ కృష్ణామృతం అనేది సపరేట్ ఇది చాప్టరే ఉందా? అహా! ఇప్పుడు భగవద్గీతలో 700 శ్లోకాలు అన్ని బుక్‌లలో ఒకటే ఉంటది. సేమ్ ఉంటది. జస్ట్ చెప్పే మ్మ్. విధానం వేరు ఉంటది. కానీ ఆ సారాంశం ఒకటే ఉంటది. అయితే మనకి ఏం ఆహా. చేసిరంటే పత్రిజీ సార్ అంటే నేనేమంటున్నా అంటే 700 శ్లోకాస్ లో ఇప్పుడు చాప్టర్స్ ఉన్నాయి హ్మ్. కదా మనకి ఆ అవును. చాప్టర్స్ లో ఇది కృష్ణామృతం అనేది ఒక చాప్టరా లేకపోతే అన్ని చాప్టర్స్ నుంచి చాప్ కొన్ని కొన్ని కాదు. 700 శ్లోకాలలో నుంచి ఇంపార్టెంట్‌వి 104 శ్లోకాలు పత్రిజీ సారు దీనికి ధ్యాన వివరణ ఇచ్చారు. ఈ బుక్ అన్నట్టు శ్రీకృష్ణ. అయితే 104 సీక్వెన్స్ లో లేవు మధ్య మధ్యలో ఉన్నాయి. మధ్య మధ్యలో 7 అధ్యాయాలలో ఓకే. హా! అది. అయిపోయేది. అదే. సారీ 18 అధ్యాయాలు 700 ఆ! శ్లోకాలు. అదే. అది అట్లా. 18థ్ అధ్యాయంలోంచి మధ్యలో మధ్యలోంచి తీసుకొని ఇచ్చేస్తున్నారు. ఆ! 18 ఓకే. చాప్టర్‌లు గదా! మొత్తం 700 ఓకే. శ్లోకాలు అన్నాం గదా! అది అక్కడ, హ్మ్. అక్కడ అన్ని ఇంపార్టెంట్ అంటే మనకి మెయిన్‌గా లైఫ్‌లో ప్రతిరోజు నిత్యం మనకు తటస్థపడే విషయాలలో వాటికి ఒక మనకు క్లారిఫికేషన్ వస్తదన్నట్టు. రైట్. మన నిత్య జీవితంలో ఆచరించదగినటువంటి విషయాలు. ఇది ఇంకో అయ్ రిక్వెస్ట్ ఏంటంటే పత్రిక మీరు ఏవి అయితే చెప్తున్నారో మ్యామ్ అవి వాటిది ఫోటో మాకు ఒక హ్మ్. రోజు ముందు మీరు పెట్టేస్తే దాన్ని ప్రింట్అవుట్ ఆ! తీసుకొని అంటే మీరు చదువుతున్నప్పుడు అట్లీస్ట్ బుక్ లో చూసుకోవడానికి కాన్సన్ట్రేట్ అది ఉచ్చారణ కానీ మా లాంగ్వేజ్ లో రాసుకోవడం కానీ కన్వీనియంట్ గా ఉంటుంది కదా. అవును మేడం. నేను నేను ఇప్పుడు మీ కేదారేశ్వర్ దగ్గర గారు మామూలు నేను పెడతాను మేడం. భగవద్గీత ఉన్నాయా అండి? ఏవైనా భగవద్గీతలున్నాయా మీ దగ్గర? నా ఎనీ దగ్గర భగవద్గీత ఏ బుక్ ఉమ్, ఉన్నదా? ఉన్నది. అందుకే అడుగుతున్నాను మీరు చాప్టర్ పేరు శ్లోక నంబర్ గానీ అదేదన్నా ఆ! చెప్తే రిఫరెన్స్ కి ఇది ఉంటుంది. చెప్తాను. ఓకే. మనము ప్రతిరోజు మేడం ఈరోజు లెట్స్ సే ఈరోజు మీరు చాప్టర్ నెంబర్ తర్వాత శ్లోకం నెంబర్ ఏదో హ్మ్. ఉంటుంది కదా! అవి చెప్పేసేస్తే నేనేం చేస్తానంటే నా దగ్గర సేమ్ బుక్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ సేమ్ అన్ని హ్మ్. శ్లోకాస్ ఉన్నాయి కాబట్టి అవి తీసి నేను పిక్చర్ తీసేసి పెడతాను గ్రూప్‌లో. సో, వాళ్ళకి కూడా భగవద్గీత ఉంటే సో, దాన్ని వాళ్ళు చూసుకొని రిఫరెన్స్ వాళ్ళు మళ్ళీ మన క్లాస్ అయిపోయిన తర్వాత కూడా చూసుకోగలుగుతారు. రేపు క్లాస్‌కొచ్చే ముందు కూడా వాళ్ళు చూసుకోగలుగుతారు. వాళ్ళ ముందు కూడా పెట్టుకొని వాళ్ళు చదువుకోగలుగుతారు. నేను చేస్తాను మేడం అది. మీకు ఇంక అడిషనల్ ఎఫర్ట్ అవసరం లేదు. నేను మీరు చెప్పండి ఏ శ్లోకాస్ నంబర్స్ అవి గిట్లా సో, నేను పెట్టేస్తాను వాళ్ళకి. ఇప్పుడు శ్రీకృష్ణామృతంలో ఒక సీరియల్‌గా చెప్పుకుంటూ పోతాం సార్. సీరియల్ చెప్పుకుంటూ ఇప్పుడు పోదాం. ఓకే. గీతాయనం ఉంది గదా! అవును. ముందు వరుసగా చెప్పుకుంటూ పోదాము. ఓకే. అయితే మనకి ఎమ్మటే నేను చెప్తాను. ఇప్పుడు రెండో అధ్యాయంలో మూడవ శ్లోకము ఇట్లా చెప్తాను. మీకు వాయిస్ రికార్డ్ అంటే శ్లోకము చదివి పెట్టమన్నా, రికార్డ్ చేసి పెట్టమన్నా శ్లోకాలు పెడతాను. ఆ ప్రొనౌన్సియేషన్ పలకడం వస్తది గదా! అట్లా పెట్టమన్నా పెట్టేస్తాను. ఓకే. ఓకే. దట్ వుడ్ బి గ్రేట్ అండి. ఇంకా అంటే ఇప్పుడు అదైతే ఇంక చాలా బావుంటుందది. మీరు పెట్టేస్తే వాయిస్ రికార్డ్ చేసి రికార్డ్ పెట్టగలిగితే ఇంకా అది చాలా బావుంటది మేడం. చానా స్లోగా చదివి పెడతా. హ్మ్. పెడితే మీరు ఆ వర్డ్స్‌ని ఈ బుక్ చూసుకుంటూ ఈ ఫోటో ఇప్పుడు మీరు పెడతన్నారు గదా! అవును. అట్లా పెట్టినప్పుడు ఇది బుక్ చూసుకుంటూ ఆ రికార్డ్ పెట్టుకొని చదువుతున్నప్పుడు ఈజీగొస్తది. ఆ శ్లోకం పలకడం. ఒక 5 వండర్‌ఫుల్. టైమ్స్ పలికితే ఈజీ అయిపోతది. అట్లా రోజు రోజుకి ఈరోజు 3 అయ్యావనుకోండి. నెక్స్ట్ డే రేపు 3 అవుతాయి. ఈరోజు ఈ 3 శ్లోకాస్ ఒక్కొక్క శ్లోకం 3 టైమ్స్ చదవాలి. మళ్ళీ నెక్స్ట్ డే 6 అవుతాయి గదా! మళ్ళీ ప్రతి శ్లోకం గూడా 3 టైమ్స్. ఈ 104 అయిపోయేసరికి మీకొచ్చేస్తుంది. హ్మ్. గుడ్. గుడ్. ష్యూర్ ఓకేనా? మేడం. యాహ్! ఇంకెవరికైనా క్వెషన్స్ ఉంటే కూడా అడగండి. ఎందుకంటే డే 1 కాబట్టి మీ డౌట్ క్లియర్ ఉంటే మీకు మంచిగా మంచిగా ఫ్లో అవుతా ఉంటుంది. మీరు ఫాలో అవుతూ ఉంటారు. ఆ క్వెషన్ మీరు బ్రెయిన్‌లో పెట్టుకోకండి. ఓకే. కంటిన్యూ మేడం. ఎవరికి లేదనుకుంటా క్వెషన్. యెస్. ఇప్పుడు మీకు శ్లోకమైనంగా నేను చెప్తే మీరు అంటే అందరూ గూడా మ్యూట్‌లో ఉండి ఒక్కరు అన్‌మ్యూట్‌లో ఉండి చదివినా
కొంచెం వస్తది. అంటే నేను ఈ 3 చెప్పాక చెప్తాను. ఓకే. ఇప్పుడు మనకి భగవద్గీతలో 2వ అధ్యాయము 3వ శ్లోకం. ఓకే. ఓకే. క్లైభ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప. క్లైభ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప. అంటే క్లైభ్యం మాస్మగమః పార్థ. పార్థ అంటే అర్జున. క్లైభ్యం మాస్మ గమఫ్ అంటే క్లైభ్యం అంటే పిరికితనము, భయపడడము, ఫియర్ అంటాం కదా, భయపడడము, పిరికితనము వద్దు అంటున్నాడు. పార్థ భయపడద్దు, దేనికి కూడా మనము భయపడకూడదు. నైతత్వ యుపపద్యతే అంటే నీకెంత మాత్రము ఇది తగదు అర్జున, భయపడకూడదు. నైతత్వ యుపపద్య అంటే ఇది నీకు ఎంత మాత్రము తగదు. ఎందుకంటే ఇక్కడ అర్జునుడు ఏంటి, మహాయోధుడు, వీరుడు, పరాక్రమవంతుడు, బలశాలి కదా. ఎంతో మంది రాజులతోటి యుద్ధం చేసి విజయం సాధించిండు. కానీ ఇక్కడ తన వాళ్ళు, తన బంధువులు కదా అందరు కూడా, వీళ్ళందరూ చనిపోతారు అంటే బంధు మోహంతో నేను యుద్ధం చేయను అంటున్నాడు. అంటే ఇక్కడ కరుణాదయ కాదు తనలో కలిగింది, బంధువులు అని మోహంలో పడి నేను యుద్ధం చేయను, వాళ్ళందరూ చనిపోతారనే భయం, బాధ, దుఃఖం అని నేను యుద్ధం చేయను అనేసి అంటున్నాడు. క్షుద్రం హృదయ దౌర్బల్యం అంటే హృదయ దౌర్బల్యం అంటే మనసులో భయపడతామంటాం కదా. ఈ క్షుద్రం అంటే విడవదగింది, ఈ భయం అనేది వద్దు, వదిలేసే. త్యక్తోత్తిష్ట పరంతప లే, యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండు. పరంతప అంటే ఈ శత్రు రాజులను కూడా గడగడలాడించండి. అంటే ఈయన పేరు చెప్తే కూడా ఇతర రాజులు భయపడుతూ ఉంటారండి. పరంతప అంటే ఇక్కడ ఏంటి, క్లైభ్యం మాస్మగమ పార్థ, అర్జున భయపడవద్దు, అధైర్యపడవద్దు. నైతత్వ యుపపద్యతే ఇది నీకు ఎంత మాత్రము సరికాదు. క్షుద్రం హృదయ దౌర్బల్యం అంటే ఈ తుచ్చమైనటువంటి ఈ భయాన్ని, పిరికితనాన్ని వదిలిపెట్టేసే, లే యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండు అని చెప్తున్నాడు. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ అర్జునుడు తన కర్తవ్య కర్మ నిర్వర్తించడం లేదు. ఏంటి కర్తవ్య కర్మ, క్షత్రియుడు కావడం వల్ల యుద్ధం చేయడం క్షత్రియ ధర్మం. అంటే నేను యుద్ధం చేయను అంటున్నాడు. దేనికి చేయమంటున్నాడు, తన భయం, మనసులో కలిగిన మోహంతో కూడినటువంటి భయం వల్ల నేను యుద్ధం చేయను అనేసి అంటున్నాడు. కానీ ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు, నీ కర్తవ్య కర్మ నువ్వు చెయ్యి అని కార్యోన్ముఖుడు సిద్ధం చేయడం అంటే తను చేయడానికి, సిద్ధం చేయడానికి తనకు ఆ జ్ఞానాన్ని అనేది బోధిస్తాడు ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి. అంటే ఇప్పుడు సహజంగా మనం కూడా మన లైఫ్ లో కూడా ఎప్పుడైనా దేనికైనా భయపడతాం అనుకోండి. ఇప్పుడు పిల్లలైతే ఎగ్జామ్ అనగానే భయపడతారు, ఇంకా కొంచెం పెద్దగా ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే భయపడతారు, భయం అనేది ఉంటుంది. అంటే ఆ భయం అనేది ఉండకూడదు అన్నట్టు. ఇంకా ఒక వ్యాపారం చేయాలనుకుంటారు, అంటే ఇందులో పెడితే లాస్ వస్తుందేమో అని ధైర్యం ఉండకుండా ఉంటారు కదా. అధైర్యపడొద్దు, మనం ఏ పని చేసినా కూడా భయపడకుండా ఉండాలి. అప్పుడే మనం దాన్ని విజయం సాధించగలుగుతాం. ఎప్పుడైతే భయపడతామో, భయపడడం వల్ల ఏమైతుందంటే సహజంగా మనకు కొంత తెలివి, జ్ఞానం అనేది ఉంటుంది సహజంగా ఎవరికైనా. కానీ ఈ భయపడటం ఏమవుతుందంటే ఆ బుద్ధి సరిగ్గా పనిచేయదు. ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్కి వెళ్తారు, మంచిగా ప్రిపేర్ అవుతారు, చదువుకుంటారు. కానీ ఎప్పుడైతే తన మనసులో భయపడతారో వాళ్ళకి వచ్చినవి కూడా రాయలేకపోతారు ఆ టెన్షన్ వల్ల. ఇంటర్వ్యూకి వెళ్తారు, మంచిగా ప్రిపేర్ అవుతారు, కానీ అక్కడికి వెళ్ళగానే ఆ వాతావరణం చూసి భయం వేసి తనకున్న నాలెడ్జ్ కూడా అక్కడ ఉపయోగించుకోలేరు అన్నట్టు, ఆ బుద్ధి అక్కడ పనిచేయదు అన్నట్టు. అంటే ఆ భయం అనేది వద్దు, ఆ భయాన్ని తొలగించుకోమని చెప్తున్నారు. అక్కడ అర్జునుడికి చెప్తున్నారు అంటే ఇక్కడ మనకి కూడా అదే. అంటే మనం ఏ పని చేసినా లైఫ్ లో భయపడకూడదు, భయం అనేది తొలగించుకోవాలి. భయం అనేది మన అంతఃశత్రువు, బయట శత్రువు కంటే డేంజర్ అన్నట్టు అంతఃశత్రువు అనేది. ఇక్కడ అర్జునుడు కూడా అంతే కదా, బాహ్యంగా ఎంతో మంది శత్రులతోటి యుద్ధం చేసిండు, విజయం సాధించిండు. కానీ ఇక్కడ తన వాళ్ళు మోహంలో పడి వాళ్ళందరూ చనిపోతారనే భయంతో చేయలేకపోతున్నాడు అన్నట్టు. తనకున్నటువంటి సహజంగా ఉన్నటువంటి బుద్ధి కూడా పనిచేయడం లేదన్నట్టు. కాబట్టి మన లైఫ్ లో కూడా మనం దేనికి కూడా భయపడకూడదు. లైఫ్ లో అంటే మనకి ఎన్నో పనులు చేస్తుంటాం, ప్రతి ఒక్కరు ఎవరికి తగ్గ పనులు వాళ్ళు చేస్తుంటారు. అప్పుడు మనం భయం అనేది దాన్ని అవాయిడ్ చేయాలి, ధైర్యంగా ఉండాలి.
మన యొక్క లక్ష్యం ఏమిటో, మన ఒక గోల్ ఉంటది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటది, ఒక లక్ష్యం ఉంటది. అంటే ఎవరి స్థాయిని బట్టి వాళ్ళ స్థాయికి ఒక లక్ష్యం ఉంటది, అంటే గోల్. అంటే ఆ గోల్ కు రీచ్ అయ్యేటట్టుగా పనులను చేసుకోవాలి. కానీ గోల్ ఒకటి పెట్టుకొని వేరే పనులు చేస్తే మనం ఆ గోల్ని ఆ లక్ష్యాన్ని చేరుకోలేము. ఇప్పుడు మనం ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు, ఆ గోల్ పెట్టుకున్నప్పుడు, మనం దానికి సంబంధించినవి కాకుండా వేరే పనులు చేసినప్పుడు మనము ఎన్నటికీ చేరుకోలేము. ఇప్పుడు ఆ గోల్‌కి అనుగుణంగా కూడా మనం పనులు చేసుకుంటున్నప్పుడు, మధ్యలో ఎన్నో ఆటంకాలొస్తాయి, ఎన్నో అవరోధాలొస్తూ ఉంటాయి. వాటన్నిటిని అధిగమించుకుంటూ ముందుకే వెళ్ళాలి. నా వల్ల కాదు, నేను చెయ్యలేను అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఏందంటే మనకి లోపల అరిషడ్ వర్గాలు అంటే సరికాని గుణాలుంటాయన్నట్టు. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం. అంటే కోరికలు, కోపము, ఈర్ష్య, ద్వేషము, అహంకారము, పొగరు ఇవన్నీ ఉంటాయి గదా! ఇవి సరికాని గుణాలన్నట్టు. ఈ గుణాలు ఉండడం వల్ల మనం ఏ పని చేయలేకపోతామన్నట్టు సరిగ్గా. ఎప్పుడైతే ఈ ఈ సరికాని గుణాలను ఎప్పుడైతే మనము ఈ అంతఃశత్రువులన్నట్టు వీటితో పోరాడి అవి మనలో నుంచి పోగొట్టుకున్నప్పుడు మనం సరిగ్గా మనం ఏదైనా గోల్ పెట్టుకున్నప్పుడు రీచ్ అవ్వగలుగుతాము. ధైర్యంగా ఉండగలుగుతాము. మరి అలా ఉండాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తేనే మన మనసు పరిశుద్ధం అవుతుంది. ఎందుకు అంటే మనం ధ్యానం ద్వారా మనం శూన్య స్థితిని పొందినప్పుడు ఆ విశ్వశక్తి మనకి వచ్చి అప్పుడు మనము ఒక ప్యూరిటీగా అవుతాం. కరుణ, దయ, ప్రేమ అనేవి మంచి ఏ గుణాలు ఎప్పుడైతే వస్తాయో ఇవన్నీ పోతాయి. ఈ సరికాని గుణాలు పోతాయి. అప్పుడు మనము ధైర్యంగా ఉండగలుగుతాం. ఎప్పుడైతే ధైర్యంగా ఉంటామో మనము ఏ పనైనా చేయగలుగుతాము. మనకు మంచి, చెడు విచక్షణ జ్ఞానం అనేది ఉంటుంది. వివేకము, తెలివి ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఇంకేంటి అంటే మనము ధ్యానంలోకి కొత్తగా వస్తారు ఎవరైనా. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ధ్యానంలో కూర్చుంటారు. నాకు శరీరం సహకరించలేదు, నేను కూర్చోలేకపోతున్నానంటారు. ఇంకొందరు ఏమంటారు, ధ్యానంలో కూర్చుంటున్నా కానీ నా మనసును కంట్రోల్‌లో పెట్టుకోలేకపోతున్నాను, ఒకటే ఆలోచనలు వస్తున్నాయి అనే విధంగా నిరుత్సాహపడి ధ్యానాన్ని ఆపే ఆస్కారాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ ఈ జ్ఞానాన్ని అందించినప్పుడు వాళ్ళు ధైర్యంగా చేయగలుగుతారు. అంటే ఎప్పుడైతే మనం ఆ నిరాశ, నిస్పృహలకు లోను కాకుండా ధైర్యంతో నేను చేయగలను, నేను ధ్యానం చేయగలుగుతానని ధైర్యంగా కూర్చొని పట్టుపట్టి శ్రద్ధతో మనం ధ్యానంలో కూర్చోవడము, మనకొచ్చిన ఆలోచనలు అవాయిడ్ చేసుకుంటూ అలా ఉండి అట్లా సాధన కొనసాగిస్తూ ఉంటే మన గోల్ ఏంటి ఇక్కడ? ధ్యాన సాధన కొనసాగించడమే. మనం ఆత్మానుభూతిని పొందాలి, జన్మరాహిత్యాన్ని పొందాలి. అదే మన గోల్, మనందరి యొక్క గోల్. అయితే ఆ గోల్ రీచ్ అవ్వాలంటే ప్రతిరోజు మనం సాధన చేస్తూ ఉండాలి. ఒకరోజు చేసి ఒకరోజు చేయకుండా ప్రతిరోజు శరీరం సహకరించకున్నా అదే ప్రయత్నం చేస్తూ ఉండాలి. కూర్చుంటుంటే ఆలోచనలు కూడా వస్తుంటాయి. ఆలోచనలు కూడా అవాయిడ్ చేస్తూ ఉన్నప్పుడు మనకు ఆలోచన రహిత స్థితి వస్తుంది. అప్పుడు మనకి ధ్యాన శక్తి, విశ్వశక్తి, ప్రాణశక్తి మనకి వచ్చి మనం ఒక ప్యూరిటీగా అవుతాం. మనలో సరికాని గుణాలని వదిలివేయగలుగుతాం. అప్పుడు మనలో ఒక మంచి లక్షణాలు, దైవ లక్షణాలు వస్తాయి. ఎప్పుడైతే మనం ఆ సాధన చేస్తున్నప్పుడు మన లక్ష్యం ఏంటో మనం తెలుసుకోగలుగుతాము. ఆ లక్ష్యానికి అనుగుణంగానే మన పనులు కొనసాగిస్తూ ఉంటాము. ఎలాంటి ఆటంకాలు వచ్చినా వాటిని అధిగమించే కెపాసిటీ అనేది మనకి వస్తుంది. ఈ శ్లోకం ద్వారా మనం ఏంటి అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనలో భయం అనేది ఉండకూడదు. ఏ పని చేసిన భయం ఉంటే ఆ పని సరిగ్గా చేయలేము. మన కర్తవ్య కర్మలు అంటే మన రెస్పాన్సిబిలిటీస్ తప్పకుండా నిర్వర్తించాలి. మన కర్తవ్య కర్మలను విస్మరించొద్దు. అంటే చేయకుండా మన డ్యూటీ అనేది మనం చేయాలి. మనకు గోల్ పెట్టుకున్నప్పుడు ఆ గోల్ కి సరిగ్గా రీచ్ అవ్వడానికి మనం సరైన పనులు, దానికి సంబంధించిన పనులే చేయాలి. ఎక్కడ కూడా భయపడవద్దు. ఏమైనా ఆటంకాలు వస్తే ఆటంకాలను అధిగమిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. అది ఈ శ్లోకం యొక్క భావం. అంటే మన లైఫ్ లో ఎట్లా మనకి నిత్య జీవితంలో ఎన్నో వస్తుంటాయి, దేనికి కూడా భయపడకూడదు. ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవాల్సిన విషయం ఇది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. అంతా అయిపోయిన తర్వాత అడుగుదాం మేడం. అయిపోయింది. 3 శ్లోకాస్ అయిపోయిన తర్వాత దెన్ వి కెన్ ఓకే సార్. ఇది ఇప్పుడైంది భగవద్గీతలో 2వ అధ్యాయము 3వ శ్లోకం ఇప్పుడైనది. ఇప్పుడు చెప్పబోయేది 2వ అధ్యాయము 11వ శ్లోకం. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః.
అశోచ్యానన్వ శోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాష్యసే గతాసు నగతాసుంశ్చ నానుశోచంతి పండితాః. అంటే అశోచ్యానన్వ శోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. అంటే అశోచ్యానన్వ శోచస్త్వం అంటే శోకింప దాని గురించి, శోకింపకూడని విషయం గురించి శోకిస్తున్నావు. నువ్వు దేనికోసం దుఃఖించకూడదో దానికోసమే నువ్వు దుఃఖిస్తున్నావు. ప్రజ్ఞావాదాంశ భాషసే అంటే మళ్ళీ ఒక ఆత్మజ్ఞాని లాగా మాట్లాడుతున్నావు, ఒక పండితుడు లాగా మాట్లాడుతున్నావు. ఆత్మజ్ఞానం అంటే ఆత్మధర్మం తెలుసుకున్న వాళ్ళని ఉంటాం కదా, వాళ్ళలాగా నువ్వు మాట్లాడుతున్నావు. భాషసే గతాసూన గతాసుంశ అంటే చనిపోయిన వారి గురించి కానీ జీవించి ఉన్న వారి గురించి కానీ నాను శోచంతి పండితాహ అంటే పండితులు ఎప్పుడు కూడా దుఃఖించరు. ఇక్కడ ఏంటి, దేనికోసం దుఃఖించకూడదు? అశోచ్యానన్వ శోచస్వం అంటే శోకింపదగని వారి గురించి శోకిస్తున్నావు. అంటే ఎవరి కోసమైతే ఏడవకూడదో వాళ్ళ కోసమే ఏడుస్తున్నావు. ఇక్కడ ఏంటి, కౌరవులు దుర్మార్గులు, చెడ్డవాళ్ళు, దుష్టులు. ఇక్కడ మొత్తం వీళ్ళకు చెడే చేస్తూ ఉంటారు, ఎన్నో కష్టాలు పెట్టారు. కానీ వాళ్ళ గురించి నువ్వు శోకిస్తున్నావు. ప్రజ్ఞావాదాంశ భాషసే మళ్ళీ ఏంటి, పెద్ద పండితుల్లాగా మాట్లాడుతున్నావు. ఆత్మజ్ఞానం తెలిసిన వాడిలా, ఆత్మధర్మాన్ని తెలుసుకున్న వాళ్ళగా మాట్లాడుతున్నావు. గతాసూన గతాసుంశ్చ అంటే మన ఆత్మజ్ఞానం ఎలా ఉండాలి? చనిపోయిన వాళ్ళ గురించి కానీ జీవించి ఉన్న వాళ్ళ గురించి కానీ ఎప్పుడు కూడా పండితులు దుఃఖించరు. ఎందుకంటే ఆత్మధర్మం తెలుసు పండితులకి, కర్మ సిద్ధాంతం తెలుసు. కాబట్టి ఎప్పుడు కూడా చనిపోయిన వాళ్ళ గురించి కానీ జీవించి ఉన్న వాళ్ళ గురించి కానీ దేని గురించి కూడా పండితులు ఎప్పుడు కూడా దుఃఖించరు. ఇంకేంటి అంటే ఇక్కడ పండితులు అంటే ఇక్కడ ఏదో సంస్కృత పండితులు, తెలుగు పండితులు కాదు. ఆత్మశాస్త్రాన్ని, ఆత్మజ్ఞానులను పండితులు అంటారు. ఆత్మధర్మాన్ని తెలుసుకున్న వాళ్ళని, ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళని పండితులు అంటారు. పామరులు అంటే చదువురాని వాళ్ళు కాదు, ఆత్మధర్మము తెలియని వాళ్ళని పామరులు అంటారు అన్నట్టు. ఆత్మధర్మము తెలిసిన వాళ్ళని పండితులు అంటారు, ఆత్మధర్మము తెలియని వాళ్ళని పామరులు అంటారు. ఇక్కడ ఏం చేస్తున్నాడు అర్జునుడు? పండితుల్లాగా మాట్లాడుతున్నాడు, పామరుడిలాగా మాట్లాడుతున్నాడు. ఎట్లా అంటే ఇప్పుడు యుద్ధం చేస్తే బంధువులందరూ చనిపోతారు, రక్తపాతము జరుగుతుంది అని భయపడుతున్నాడు ఒక పామరుడిలాగా. మళ్ళీ పండితుల్లాగా నేను భిక్షాటనైనా చేసుకొని బ్రతుకుతాను కానీ నాకు ఈ రాజ్యం అక్కర్లేదు అని మళ్ళీ ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఇటు పండితులాగా మాట్లాడుతున్నాడు, పామరుడిలాగా మాట్లాడుతున్నాడు. అంటే క్లారిఫికేషన్ లేదన్నట్టు ఇక్కడ, దానికి ఏం చేయాలో అర్థం కాదు, సందిగ్ధంలో ఉన్నాడు అన్నట్టు. మళ్ళీ ఎప్పుడైతే ఆత్మజ్ఞానము ఉన్న వాళ్ళు ఎలా అంటే దేనికి కూడా బాధపడరు, ఏం జరిగినా కూడా శోకించరు, ఎప్పుడు కూడా వాళ్ళు ఆనందంగానే ఉంటారు. ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళు ఏమేం చేయాలో వాళ్ళు అదే చేస్తూ ఉంటారు. ఏదైనా లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్యానికి అనుగుణంగానే పనులు చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా సదా ఆనందంగానే ఉంటారు, వారిలో దుఃఖం అనేది ఉండదు. కానీ ఇక్కడ అర్జునుడి పండితుల్లాగా మాట్లాడుతున్నాడు, పామరుడిలాగా మాట్లాడుతున్నారు. మన లైఫ్ లో కూడా ప్రతిదానికి మనం ఏడున్నామంటే మనం పామరులమే. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ధైర్యంగా మనకి ఎన్ని కష్టాలు వచ్చినా అధిగమించుకుంటూ మనం ముందుకు పోతున్నామంటే మనం పండితులమే. మరి మన పండితులము అంటే ఈ ఆత్మధర్మాన్ని, ఆత్మజ్ఞానాన్ని ఎప్పుడైతే పొందుతామో అప్పుడు మనము పండితులం అవుతాము. అంటే నిత్యము నిరంతరము సాధన చేయడం వల్ల మనకు ఆ శక్తి అనేది వస్తుంది, ఆ జ్ఞానం అనేది వస్తుంది. ఇక్కడ అర్జునుడు ఏంటి, కన్ఫ్యూజన్ లో ఉన్నాడు, క్లారిటీ లేదు, ఏం చేయాలో ఏం చేయకూడదో ఆయనకు అర్థం కావట్లేదు, కృష్ణుడిని అడుగుతున్నాడు. ఇప్పుడు మనకి ఏంటంటే మనము నిత్యము సాధన చేయడం వల్ల మనకు కూడా లైఫ్ లో ఎన్నో వస్తాయి. దానికి ఏం డెసిజన్ తీసుకోవాలో అర్థం కాదు, తీసుకోవాలా వద్దా, చేయాలా వద్దా, అవునా కాదా అనేది వస్తుంది. ఎప్పుడైతే మనము ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందుతామో మనకు ఒక క్లారిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా సార్? నెక్స్ట్ ఇంకో శ్లోకం కూడా చేద్దాము. ఓకే. ఇప్పుడు భగవద్గీతలో 2వ అధ్యాయము 12వ శ్లోకం. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః
నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. అంటే ఇక్కడ నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాహ అంటే నేను కానీ నువ్వు కానీ ఈ యుద్ధం చేయడానికి వచ్చిన ఈ వీరులందరూ కూడా ఇంతకు ముందు లేని నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం అంటే నీవు నేను ఈ యుద్ధ వీరులందరూ కూడా ఇంతకు ముందు లేని వారు కాదు, ఇప్పుడు ఉన్నాము, మళ్ళీ భవిష్యత్తులో ఉండమని కూడా అనుకోదు అని ఈ శ్లోకం యొక్క భావం. అంటే దీని అర్థం ఏంటి అంటే మనం అందరం కూడా ఆత్మస్వరూపులమే. అక్కడ శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు, నేను నీవు యుద్ధం చేయడానికి వచ్చిన వీరులందరూ కూడా ఆత్మస్వరూపులే. అంటే మనం ఈ శరీరాన్ని తీసుకోక ముందు మనం ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం, ఈ భౌతిక శరీరాన్ని వదిలిన తర్వాత కూడా మనము ఉంటాము. కాబట్టి నువ్వు దుఃఖించవలసిన పనే లేదు. అక్కడ ఏంటి అంటే అందరూ కూడా ఆత్మస్వరూపులే అని చెప్పుకున్నాం కదా, అందరూ కూడా అనుభవ పాఠాలు పొందడానికే మనం భూమి మీద జన్మను తీసుకున్నాం. ఈ భూమి అనేది ఒక పాఠశాల, నేర్చుకోవడానికే మనం వచ్చాము. మనం ఎంత వరకు నేర్చుకోవాలో నేర్చుకున్న తర్వాత మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతాము. మనం అందరం కూడా ఆత్మస్వరూపులమే. మనము ఆత్మ ఏంటి, నిత్యమైనది, శాశ్వతమైనది. కానీ భౌతిక శరీరం మాత్రము నశించిపోతుంది. భౌతిక శరీరము నశించిపోతుంది, మళ్ళీ మనం ఇంకో కొత్త శరీరాన్ని తీసుకుంటాము. అంటే ఆత్మ గురించి చెబుతున్నారు. మనం అందరం కూడా ఆత్మస్వరూపులమే. నీవు నేను యుద్ధం చేయడానికి వచ్చిన వీరులందరూ కూడా ఆత్మస్వరూపులే. గతంలో ఉన్నారు, ఇప్పుడు ఉన్నాము, మళ్ళీ భవిష్యత్తులో ఉండమని అనుకోవద్దు. దీని గురించి విచారించవలసిన అవసరము లేదు. ఈ భూమి మీద ఉన్న సమస్త జీవులు కూడా ఆత్మస్వరూపులే. అదంతా తెలుసుకోవాలంటే నిరంతరం మన సాధన చేస్తే ఆత్మానుభూతిని పొందినప్పుడు నేను శరీరం కాదు ఆత్మని అని తెలుసుకుంటాము. ఎప్పుడైతే నేను ఆత్మని అని తెలుసుకుంటామో ఇతర జీవులు కూడా అందరూ కూడా ఆత్మస్వరూపులే అని తెలుసుకుంటారు. అందుకే ఇక్కడ కృష్ణ పరమాత్మ సమస్త జీవులు ఆత్మావత్ అని ఈ శ్లోకం ద్వారా మనకు వివరించడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకి మన భౌతిక శరీరం కాదు ఆత్మని అని ఎప్పుడు అనుకుంటామో ప్రాపంచిక వ్యామోహం అనేది తగ్గిపోతుంది. ఈ అశాశ్వతమైన భౌతిక శరీరం గురించి మనం అంతా చేయాల్సిన పని లేదు. మన ఆత్మ గురించి ఎప్పుడైతే మన పనులు చేస్తుంటామో అప్పుడు మన భవిష్యత్తు జన్మలు కూడా మంచిగా ఉంటాయి. మనం తొందరగా ఈ భూమి మీదకి రావాల్సిన పని ఉండదు, జన్మరాహిత్యం అనేది కలుగుతుంది. అది సారి శ్లోకం యొక్క భావం. థ్యాంక్ యూ మేడం. ఓకే, సో మనకి ఇంకొక రిక్వైర్మెంట్ ఏంటంటే మనకి ఈ జూమ్ సెషన్ అనేది ఇంకా వేరే వాళ్ళు కూడా వాడుకుంటారు అన్నట్టు. మనకు పిఎస్ఎస్ఎం గ్లోబల్ అనే మనకు ఆర్గనైజేషన్ అంటే పిఎస్ఎస్ఎం గ్లోబల్ అనే సంస్థ మనకు ఈ యొక్క జూమ్ సెషన్ అలొకేట్ చేసింది అన్నట్టు. సో మనకి యాక్చువల్గా 5:30 to 6:30 వరకు ఒక 15 minutes క్వశ్చన్ ఆన్సర్స్కి ఇచ్చారు అన్నట్టు. సో మనకు 7 o'clock వరకు మనకు విండో టైం అన్నట్టు. 7 o'clock నుంచొని ఇంకో వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు వేరే సెషన్స్ కోసము. సో మనము ప్రతిరోజు కూడా నిన్న మనకు మధ్యలో డిస్కనెక్ట్ అయిపోయింది జూమ్ సెషన్, ఎందుకంటే వేరే వాళ్ళు జాయిన్ అవుతున్నారు కాబట్టి ఇది ప్రీ స్కెడ్యూల్ అయిపోయింది, డిస్కనెక్ట్ అయిపోయింది. సో మనకు మ్యాక్సిమం ప్రతిరోజు కూడా 7 o'clock వరకే మనము మనము వైండప్ చేయాలి, లేదనుకుంటే ఆటోమేటిక్గా ఇది కట్ అయిపోతుంది. సో అయితే నేను కూడా వేరే మనము ఏ క్వశ్చన్స్ ఉన్నా ఏమన్నా సరే మనము 7 వరకే మనం క్లోజ్ చేయాలండి. సో మాస్టర్స్ మేడం మనకు 3 శ్లోకాస్ చెప్పారు. 3 శ్లోకాస్లలో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. ఎవరికైనా డౌట్స్ లేకపోతే ఇంకేమైనా మీరు యాడ్ చేయాలనుకుంటే కూడా యూ కెన్ యాడ్ ఇట్. అపర్ణ గారు చెప్పండి. మేడం మీరు అంటే ఇప్పుడు నేను ముందు ఉన్నాను రేను చనిపోయిన వాళ్ళ గురించి కానీ బ్రతుకున్న వాళ్ళ గురించి కూడా ఆలోచించకుండా నా డ్యూటీ నేను చేయాలి అని. అంటే చనిపోయిన వాళ్ళంటే ఓకే, కానీ బ్రతుకున్న వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించకుండా పనులు చేస్తే అది సెల్ఫిష్నెస్ అవుతుంది కదా. అంటే మనము అంటే స్వార్థం అనిపిస్తుంది, లేకపోతే రూడ్ అని అనిపిస్తుంది, ఏదో ఒకటి ఉంటుంది కదా, అవతల వాళ్ళకి అనిపిస్తుంది కదా మా గురించి ఆలోచించే. అంటే మన రెస్పాన్సిబిలిటీస్
మన కర్తవ్యాలు మనం నిర్వర్తించాలి. కర్తవ్య కర్మలు మన రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా, మనం చెయ్యాలి. ఆ రిజల్ట్ ఎట్లా ఉంటుంది కదా, అది వాళ్ళ కర్మానుసారం జరుగుతూ ఉంటది అన్నట్టు. వాళ్ళ లైఫ్ డిజైన్ అట్లుంటది. కానీ మనం అక్కడ చేయకూడదు అన్నట్లే. మన రెస్పాన్సిబిలిటీస్ మనం చెయ్యాలి. కానీ ఏం జరిగినా మళ్ళీ దాన్ని మనకి బాధపడు. అక్కడ యుద్ధం చేయమని చెప్తున్నాడా కృష్ణుడు అర్జునుడికి? అది ధర్మయుక్తంగా చెయ్యి. ఈ రిజల్ట్ ఏదనేది ఉంటది. ఆలోచించండి. ఆ, ఆ. అంటే మన కర్తవ్య కర్మలు చేయకుండా ఉండకూడదు. మన రెస్పాన్సిబిలిటీస్ మనం చేయాలి. అవి కూడా సరిగ్గా పర్ఫెక్ట్ గా చేయాలి. సెల్ఫిష్ గా ఉండొద్దు. సెల్ఫిష్ ఏమి ఉండొద్దు. అంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళు, ఇప్పుడు ఊరికే చనిపోయిన వాళ్ళని తలుచుకుంటూ ఉంటే ఈ వర్తమాన జీవితాన్ని కోల్పోతూ ఉంటాం. అంటే సహజంగా ఈ శరీరాన్ని వదిలేస్తాం, మళ్ళీ కొత్త శరీరాన్ని తీసుకుంటాం. ఆ క్యారెక్టర్ ఒక సినిమాలో ఉంటుంది. ఆ క్యారెక్టర్ అంతవరకే ఉంటది. ఒక హీరో, హీరోయిన్, వీళ్ళని అందరూ ఉంటారు. అంటే వాళ్ళ వాళ్ళ పాత్రలు వాళ్ళు పోషిస్తూ ఉంటారు. ఇప్పుడు అక్కడ ఒకరు చనిపోయారంటే మళ్ళీ ఆ పాత్ర గురించి ఉండదు. అట్లాగే మన ఈ ఈ భూమి అనే ఇక్కడ ఇదొక ప్లాట్ఫామ్. ఈ ఈ స్టేజ్ మీద వాళ్ళ పోర్షన్ అంతవరకే ఉంటది. ఆ ప్రణాళిక వాళ్ళది. వాళ్ళ ప్రణాళిక అంతవరకే. కానీ వాళ్ళు చనిపోయినారు కదా అని అదే దుఃఖంలో ఉండకూడదు. మనకు కొన్ని గోల్స్ ఉంటాయి కదా, మనం ముందుకు వెళ్తూ ఉండాలన్నట్టు. అంటే మనము ఇప్పుడు మనం బట్టలు ఎలా మార్చుకుంటామో, డ్రెస్సులు ఎలా మార్చుకుంటామో, ఈ ఆత్మ కూడా శరీరాలను అట్లాగే మార్చుకుంటూ ఉంటది అన్నట్టు. వాళ్ళు అంతవరకే వాళ్ళది, అంతే ఇక. కాబట్టి వాళ్ళ గురించి మళ్ళీ దుఃఖించొద్దు అని చెప్తారన్నారు. గుడ్ క్వశ్చన్. ఇంకెవరికైనా క్వశ్చన్స్ అండి? అర్చన గారు, మీరు ఇంతకుముందుకు చేయెత్తారు, మీకు డౌట్ క్లియర్ అయిపోయిందా? అయిపోయి ఉంటుంది. యా వీక్షమ్మ గారు. ఎస్. అయిపోయిందా? ఓకే, వండర్ఫుల్. ఇంకెవరికైనా? అపర్ణ గారు ఇంకో చెప్పండి. క్వశ్చన్. ఇది గీతాయనం చేసేటప్పుడు మళ్ళీ నాన్ వెజ్ కి ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? తినొద్దు, నాన్ వెజ్ తినొద్దు. అసలు ఈ మానవుల ఆహారం శాకాహారమే. అంటే పత్రిజీ సారు ఖచ్చితంగా చెప్పినారు, నువ్వు ధ్యానం చేయకుండా పర్వాలేదు కానీ నాన్ వెజ్ తినొద్దు అని చెప్తారు పత్రి సార్. నేను నిన్న కారు డ్రైవ్ చేస్తూ భక్తియే ముక్తి అనే ఒక మంచి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీద సార్ చెప్తా ఉన్నారంట. అతను దాంట్లో క్వశ్చన్ అడుగుతున్నాడు, సార్ ధ్యానం చేసేవాళ్ళు మాంసాహారం తినకూడదు అంటారు, మాంసాహారానికి ధ్యానానికి సంబంధం ఏంటి అని చెప్పేసి అడుగుతారు క్వశ్చన్. అప్పుడు పత్రిజీ ఏమంటంటే, మాంసాహారానికి ధ్యానానికి సంబంధం లేదు, అసలు ఈ జీవితానికే సంబంధం లేదు, అసలు మనిషికే సంబంధం లేదు, అసలు మనిషి తినే ఆహారం కాదది. నువ్వు మాంసాహారం అంటే నువ్వు ఒక నికృష్టపు కూడు తింటున్నట్టు అని సార్ చెప్పారు. దాంట్లో నాకు ఆ వర్డ్ బాగా గుర్తుంది. సో మనిషి యొక్క ఆహారము శాకాహారమే అని చెప్పేసి అన్నారు. శాకాహారం మాత్రమే. ధ్యానానికి అంటే సంబంధించింది అది మనిషికి సంబంధించింది అని చెప్తారు సార్. మళ్ళీ ఆ జంతువులు ఏంటి అంటే అవి చనిపోయే ముందు కూడా భయంతో బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయంట. అవి మనుషులు తినడం వల్ల చాలా హెల్త్ కి మంచిది కాదు. మళ్ళీ ప్లస్ పాపకర్మ. ఇప్పుడు మనము అనుభవాలను పొందడానికి మనము ఈ శరీరాన్ని ఎట్లా తీసుకొచ్చుకున్నామో, మనం కూడా ఖనిజ సామ్రాజ్యము, వృక్ష సామ్రాజ్యము, జంతు సామ్రాజ్యం నుంచి మానవ సామ్రాజ్యంలోకి వచ్చినాం. ఈ మానవుడిగా వచ్చిన తర్వాత మాధవుడిగా మారడానికే మనము ఈ ఎన్నో జన్మలు తీసుకుంటున్నాం. అది కూడా తన అనుభవాలను పొందడానికే తను కూడా తీసుకుంది. అంటే దాన్ని జీవించకుండా చంపేయడం అనేది మహాపాపం. ఒక జీవిని చంపడం అనేది అది మనలాగానే అది ఒక జీవి, దాన్ని చంపి దాన్ని తినడం అనేది మహాపాపం. ఇంకా ప్లస్ మన జీర్ణ వ్యవస్థ అంతా కూడా ఈ శాకాహారాన్ని జీర్ణం చేసే శక్తే ఉంటుంది. మాంసాహారాన్ని జీర్ణం చేసే శక్తి అనేది ఉండదు మన ప్రేగులకి. అదేమైపోతుంది, ఖరాబ్ అయిపోతుంది. జీర్ణ వ్యవస్థ ఖరాబ్ అయిపోతుంది. మిక్సీ ఉంటది, మిక్సీలో మనం మెత్తటి వేసేస్తాం, మిక్సీ ఓకే ఖరాబ్. కానీ అందులో
ఏమైనా గట్టివి పసుపు కొమ్ములు అలాంటివి వేసినప్పుడు ఏమవుతుంది, బ్లేడ్లు ఇరిగిపోతాయి. అట్లాగే మనము ఆ మాంసాహారం తిన్నప్పుడు మన డైజెషన్ వ్యవస్థ ఖరాబ్ అయిపోతుంది, మన బాడీలో ఏ పార్ట్ మీద ఎఫెక్ట్ పడి తీవ్ర అనారోగ్య అస్వస్థకు గురి అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నాన్ వెజ్ అనేది మంచిది కాదు. పెట్రోల్ బండిలో డీజిల్ పోస్తే ఖరాబ్ అయిపోతుంది. అట్లాగే మనము కూడా శాకాహారమే మన ఆహారం కాబట్టి మాంసాహారం అసలు తినకూడదు. ఇప్పుడు మనము ఎట్లా అంటే, ఇప్పుడు మనము శాకాహారం తర్వాత ఫలాహారం సేకరించమంటారు. ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగాలంటే కేవలం ఫలాహారమే, ఆ తర్వాత లాస్ట్ శ్వాసాహారం మారుతూ ఉండాలి. అంటే మనము 10th క్లాస్ నుంచే ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ, డిగ్రీ నుంచి పిహెచ్డికి, మాస్టర్ డిగ్రీ నుంచి పిహెచ్డి చేస్తున్నట్టుగా మీరు అక్కడే ఉంటా అంటే ఉండొచ్చు, ఎవరేమనరు. మళ్ళీ జన్మ తీసుకుంటాం, మళ్ళీ అప్పుడైనా మళ్ళీ ఒక సంవత్సరం చదువుతాము, మళ్ళీ అయినా మనం టెస్ట్ తీసుకోవాలి, మళ్ళీ పాస్ కావాలి, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలి. అసలు లేదు, నేను 10th క్లాస్లోనే ఉంటానంటే ఉండు. అది రోజు అప్ టు స్కూల్ అస్. యూనిఫామ్ వేసుకొని పోతా అంటే అదే యూనిఫామ్ వేసుకొని పో స్కూల్ కి, కాలేజీ వద్దా ఇక. అది మన మీద మన మనసు, అసలు అప్ టు అస్. మీరు మాంసాహారం తీసుకుంటారా, శాకాహారం తీసుకుంటారా, ఫలాహారం తీసుకుంటారా, శ్వాసాహారం తీసుకుంటారా అనేది అప్ టు అస్. మీరు అంత త్వరగా మీరు స్టెప్స్ అంటే ఎక్కాలనుకుంటున్న ల్యాడర్, అది మన మీద ఆధారపడి ఉంటుంది. అక్కడే నిల్చుంటావా, ఇంకా అవును, చాలా శరీరాలు తీసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ చెడు కర్మలు అనుభవించాల్సి వస్తుంది. కరెక్ట్. మళ్ళీ ఇంకేమంటారంటే, ఇప్పుడు మనమే కొంతమంది ఆలోచన, మేమేం చంపట్లే కదా, డైరెక్ట్ తెచ్చుకొని తింటున్నాం కదా అంటారు అన్నట్టు. అట్లా పాపం ఎట్లయిద్దంటే అది కూడా తప్పు అన్నట్టు. ఇప్పుడు ఎవరికైనా మనం తినకూడదు, ఎవరికైనా తింటాన కూడా మనము ఇప్పకూడదు అన్నట్టు. రూపాయి కూడా అందులో కలవకూడదు. ఎవరికైనా నాన్ వెజ్ పార్టీ కూడా వద్దు, అది కూడా ఓ, మన చెడు కర్మ. నాకు ఓకే. ఇప్పుడు పార్టీ అర్చన గారు మీరు నేనేం అడిగే తినను కన్నా కానీ అర్చన గారు అడగండి. మీ ఇద్దరు క్వశ్చన్స్ తర్వాత నేను మేడంకి చెప్తాను. అర్చన గారు Yeah. అడగండి. హలో. సో అది మనం బిగినింగ్ ఆఫ్ ద క్లాస్ లో అనుకున్నాం కదా, ఈజ్ భగవద్గీత మత గ్రంథమా లేకపోతే ఏంటి అని. దాని గురించి వన్ ఆఫ్ మై అండర్స్టాండింగ్, నేను ఇంతకుముందు అంటే చదివేటప్పుడు ఒకసారి వచ్చిన థాట్ ఏంటంటే, ఇఫ్ భగవద్గీత కురుక్షేత్రం అన్నది ఇఫ్ ఇట్ ఈజ్ యువర్ మైండ్, దెన్ పంచపాండవులు పంచేంద్రియాలు, అండ్ కౌరవులు వచ్చేసి మీ ఆల్ ద బ్యాడ్ కర్మాస్ ఆర్ థాట్స్ ఏమనుకుంటే అది. అండ్ కృష్ణుడు ఈజ్ అ కాషియస్నెస్. నీ కాషియస్నెస్ నీ మైండ్కి చెప్తుంటే అప్పుడు నువ్వు రియలైజ్ అవుతావు అనమాట. దట్ ఈస్ వాట్ భగవద్గీత ఇస్. ఆ వేలో చూస్తే ఇట్ ఈస్ అ డిఫరెంట్ కాన్సెప్ట్, టోటల్లీ లైఫ్ చేంజింగ్ కాన్సెప్ట్ లాగా ఉంటుంది. సో ఐ వాంటెడ్ టు షేర్ దట్ ఇన్ ద బిగినింగ్. ఓకే, యా. అంటే ఇంకొక రకంగా కూడా మనం ఏ విధంగా మనం చెప్పొచ్చు, అంటే పోల్చుకుంటూ. థ్యాంక్ యూ. మురళి గారు. యా, అది ఏమంటారు, దానిపైన టోటలీ ఒక డిఫరెంట్ వే ఆఫ్ పర్స్పెక్టివ్ ఉంటుంది. యా, ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ టేక్ ఇట్ ఆన్ ఫ్రైడే చెప్పొచ్చు. ఓకే, ఇట్స్ ఎ బిగ్ కాన్సెప్ట్. యా, చెప్తారా మీరు? షూర్ అండి. ఓకే, లెట్స్ డూ ఇట్ అండ్ ఫ్రైడే. Yeah. ఫ్రైడే ఎట్లాగ మేడం రారు కాబట్టి ఆ రోజు అర్చన గారు. యా, ఓకే, ఓకే, వండర్ఫుల్. మన దాంట్లో మనకు మాస్టర్స్ తయారైపోతున్న, వేరే గెస్ట్ స్పీకర్ అవసరం లేదు. గ్రేట్. మురళి గారు. హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. యా అత్తమ్మ, ఇది ఇంతకుముందు డిస్కస్ చేశాము, బట్ అందరి కోసం ఒకసారి ప్రశ్న. ఎందుకంటే మీరు అన్నారు చూడండి ఇందాక, మనం మాంసాహారం అనేది తెచ్చుకుంటాం కదా, తప్పు లేదు కదా అనేది. అట్లా అంటే ఇది ఇంకొక క్వశ్చన్ అడుగుతారు జనరల్గా, ఏంటంటే శాకాహారంలో కూడా ప్రాణశక్తి ఉంటుంది కదా, మరి అది అంటే ప్రాణశక్తి అంటే ఇప్పుడు మనం ఒక చెట్టు నుంచి తెచ్చుకున్నా, దేని నుంచి తెచ్చుకున్నా, అందులో కూడా ప్రాణశక్తి ఉంటుంది. అది మన శరీరానికి సరిపడే ప్రాణశక్తి ఉండొచ్చు అందులో, కానీ స్టిల్ మనం ప్రాణశక్తిని తీస్తున్నాం కదా, అంటే ఒక చెట్టు నుంచో ఒక పండు నుంచో ఒక ప్రాణశక్తిని మనం తీసుకుంటున్నాం కదా, అది అందులో తప్పు చూడకుండా ఎట్లుండాలి అనేది ఒకటి. అంటే మీరు శ్వాసాహారం అనేది అన్నారు కాబట్టి అందులో ఇంకే తప్పు ఉండదు అనుకుంటా, బట్
శాకాహారంలో కూడా మనం ఒక అంటే అందులో కూడా ప్రాణశక్తి ఉంటది అనుకుంటాం కదా, ప్రతి అన్- పదార్థంలో కూడా ప్రాణశక్తి ఉంటుంది కదా. సో ఉమ్. అంటే అక్కడ మనం ఒక ఇప్పుడు చెట్టుని చెట్టు చంపేస్తున్నాం కదా అన్నట్టుగా చెప్తున్నాను. మళ్ళీ చెట్టును అని కాదు, ఒక చిగురిస్తాయి. పండునైనా సరే, పండు. పండునైనా ఒక ఫ్రూట్, ఒక కాయని, లేకపోతే అట్లా ఉమ్. మళ్ళీ అది చిగురిస్తుంది కదా, మళ్ళీ దానికి నొప్పి బాధ మనసు ఉండదు. ఉండదు. అది 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 అంతే, ఆ క్లారిటీ కోసం నొప్పి ఉండదు, జస్ట్. బాధ ఉండదు. మళ్ళీ అంతే. దానికి మనసు ఉండదు. అది మనం ఆ రోజు మాట్లాడుకున్నాం ఇది, కానీ ఒకసారి అందరికి ఒకసారి జస్ట్ Yes. అంటే మళ్ళీ అడిగాను. గుడ్ క్వశ్చన్ అవును. మురళి గారు, మళ్ళీ గుడ్ క్వశ్చన్. ఏంటంటే చిగురిస్తుంది, మళ్ళీ కొమ్మలేసి అది అన్నట్టు. యా, అండ్ ఇంకొకటి జస్ట్ ఇది షేరింగ్ అండి, అది అంతేనా? మనకి దాని భగవద్గీత ఏంటండి, ఏంటి అర్థం? మీ వాయిస్ కరెక్ట్గా వినిపించట్లేదండి. అంటే ఆహా, లేదు లేదు, నేను కేదారేశ్వర్ ఇప్పుడు గారు, ఇప్పుడు ఓకేనా అండి? అంటే మీ వాయిస్ బాగుంది, కేదారేశ్వర్ గారి వాయిస్ బాగాలేదు, వినిపించట్లేదు. కాదు, వేరే కాళ్ళు వచ్చేసరికి అది డిస్టర్బ్ అయింది. ఓకే ఓకే, ఇప్పుడు చెప్పండి, ఏదో చెప్తున్నారు కేదారేశ్వర్ గారు. అంటే ఇప్పుడు చెట్లు ఎగిరిస్తుంటాయి కొమ్మలు, వాటికి మనసు అనేది ఉండదు అన్నట్టు, నొప్పి అనేది ఉండదు. ఇక్కడ జంతువులకి దాన్ని కాలు కట్ చేస్తాం, నొప్పి లేస్తుంది, మళ్ళీ కాలు రాదు కదా, దాన్ని అవును. చంపేస్తాం, నొప్పి అనేది ఉంటది, దానికి బాధ అనేది ఉంటది. చెట్టుకి అది ఉండదు, నొప్పి బాధ అనేది ఉండదు అన్నట్టు. ఓకే గుడ్. సో ఇంకో ఇంకొకటి ఆమ్, నేను ఏం చెప్పానంటే నాకు కొంచెము మా వైఫ్కి మా ఇంట్లో అందరూ తింటారు ఎక్సెప్ట్ నేను ఓకే. తప్ప మిగతా వాళ్ళందరూ కూడా. నేను చిన్నప్పటి నుంచి అంటే మాది శాకాహార కుటుంబం కాదు, మాంసాహార కుటుంబం. పుట్టినప్పటి నుంచి నేను మెడిటేషన్లకు వచ్చేదాకా నేను బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశాను. అంటే ఇక నేను తిన్నాను కాబట్టి ప్రతి క్షణము నేను అంటే ఎంజాయ్ చేశాను. ఎప్పుడైతే మెడిటేషన్లకు వచ్చానో ఆఫ్టర్ 1 మంత్ నేను దీన్ని తగ్గియటం కాదు, కంప్లీట్ చేశాను. అంటే ఇక నాకు వద్దు ఈ మాంసాహారం అనేది. అంటే తినాలని అనిపించినా కూడా దాన్ని చూస్తే ఒక విధమైన ఆమ్, అంటే అయిష్టం అనిపించేది అన్నట్టు. ఏదో బాధ అనిపించింది. ఏదో పాడైన వస్తువు తింటున్నట్టుగా, పాడైన ఆహారం తింటున్నట్టుగా అనిపించేది. దాంతో నేను డిసైడ్ అయిపోయాను, ఓకే జూలై 4th నుంచి నేను మానేస్తున్నాను. జూలై 4th ఈజ్ మై బర్త్డే. ఆ ఓకే. జూలై 4th నుంచి నేను మానేస్తున్నాను. మా వైఫ్ ఓకే. పిల్లలు ఎవరు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు, ఇది నా డెసిషన్ అని నేను మానేయడం జరిగిందనంట. సో ఈ మధ్యలో అంటే జస్ట్ ఒక 2 వీక్స్ బ్యాక్ మా ఆఫీస్లో లంచ్ ప్రొవైడ్ చేస్తుంటారు. లంచ్ అప్పుడు నాకు ఆ లంచ్ ఇష్టం లేకుంటుండే. సో మా వైఫ్ ఊరికే అంటుంటుంది, నీకు ఇష్టం లేకపోతే నాకు తీసుకురావచ్చు అంటే నేను అవసరం లేదు నాకు అని చెప్పి నేను తీసుకురాలేదు. మొన్నటిసారి తీసుకొచ్చాను ఆమె కోసం అని చెప్పాను, చికెన్ తీసుకొచ్చాను. మళ్ళీ మాకు వాలీబాడ్లో చికెన్ బిర్యానీ పెట్టారు, మాకు సపరేట్గా వెజ్ బిర్యానీ పెట్టారు, తీసుకొచ్చాను. మళ్ళీ ఆమెకు చికెన్ బిర్యానీ కావాలంటే తీసుకొచ్చాను. దాని ఎఫెక్ట్ నాకు వితిన్ 3 డేస్లో ఒక అంటే చెప్పుకోలేని ఆ విషయము నాకు ఆ విధంగా జరిగిందన్నట్టు ఎఫెక్ట్. నాకు ఎందుకు ఇలా జరిగింది, అసలు ఎన్ని సంవత్సరాల్లో ఇలా జరిగింది, ఇప్పుడు సడన్గా ఎందుకు జరిగింది అనేది నాలో నేను అనుకున్నప్పుడు నాకు నాకు సేమ్ క్వశ్చన్ వచ్చింది. ఓకే, నేను ఎప్పుడు కూడా దీన్ని ప్రోత్సహించండి, ఈరోజు నేను ప్రోత్సహించడం జరిగింది. మేబీ అది నాకు చూపించింది, దాని ఎఫెక్ట్ అనిపించింది అన్నట్టు. మీరు చెప్పగానే నాకు అది కనెక్ట్ అయిపోయింది అన్నట్టు. కరెక్ట్. నేను ప్రతి ఒక్కరిని మనం కూడా నేను ఎంకరేజ్ ఎవ్వరికి మా కూడా వైఫ్ పిల్లల్ని కూడా నేను తీసుకురానట్టు, నాన్ వెజ్ మీరు కావాలంటే తినండి అంటే మీరు తీసుకొస్తే ఏమవుతుంది, నువ్వు ఎట్లాగా గ్రోసరీ స్టోర్కి వెళ్తావు, తీసుకురా అక్కడే ఉంటుంది కదా తీసుకురా అంటే నో, నేను తీసుకురాను అంటే మా ఫస్ట్లో చాలా గొడవలు ఇవన్నీ అయ్యేది. తర్వాత ఇక వాళ్ళు కూడా సెట్ అయిపోయారు, ఇక నేను తీసుకురాడు, ఆయన వండడు, ఆయన చేయడు, లేకపోతే ఆయన తినడు అన్నట్లుగా అయిపోయింది అన్నట్టు. బట్ నాకెందుకో సర్లే ఊరికే అడుగుతుంది కదా తీసుకొద్దాంలే అని తీసుకొచ్చాను. బట్ దాని యొక్క ఎఫెక్ట్ నాకు తెలిసిపోయింది అన్నట్టు. మన అకౌంట్ లో పాపకర్మ పడుతుంది. ఎస్. అకౌంట్లో దాని వల్ల పడిపోయింది. ఏమవుతుంది, దుఃఖము దుఃఖము, విషాదం అవును. ఒక ఫ్యూ విషాదం డేస్ దుఃఖం అయిపోయింది నాకు. చాలా ఉంటది. అలా అందుకే జరిగింది. మీ ఇష్టం, మీరు తినండి అని కూడా అనకూడదు. ఆ, తినండి అంటే మనం వాళ్ళని తినమన్నట్టు ఎంకరేజ్ చేసినాం ఉమ్, అనొద్దు, అనే చెప్పాలి. ఇక అది వాళ్ళ ఇష్టం అంతే. అంటే వాళ్ళు ఇంట్లో ఒక యుద్ధమే అన్నట్టు.
సో ఇంకా యా మాదన్న వైశ్యాస్మి మేము. కాబట్టి మాకు ఆ ప్రాబ్లమ్ లేదు. మీకు ప్రాబ్లం లేదు. బై డిఫాల్ట్ అది మీకు అది ఉంటుంది. అసలు అది ఎట్లా ఉంటుందో కూడా టేస్ట్ మీకు తెలియదు కాబట్టి మీకు ఏముండదు. పక్కవాడు తింటున్నా కూడా మీకు ఏమనిపించదు. మేము చిన్నప్పటి నుంచి పెరిగినప్పటి నుంచోని దాంట్లో పెరిగాం కాబట్టి మాకు ఆ స్మెల్ వస్తుంటే ఒక్కొక్కసారి దాని మీదకి వెళ్ళిపోతుందన్నమాట ప్రాణం అనేది. సో ఓకే. ఇప్పటికి అంటే 3 ఇయర్స్ అవుతుంది కాబట్టి ఇప్పుడు దాని మీద మొత్తం పక్కన తింటున్న వాళ్ళు కూడా మాకు ఏ ప్రాబ్లం లేదనుకోండి. నాకు ఇప్పుడు దాని మీద పెద్ద ధ్యాస అనేది ఏముండదు. యా నా బ్యాక్ టు నార్మల్. ఓకే. ఎస్ అంటే ఎస్ ఇప్పుడు మనము మనుషులం చనిపోతే ఏం చేస్తారు సార్? పూడ్చేయడము, చేయడము, కాల్చేయడము చేస్తారు. అవును. హ్మ్. శ్మశానంలో. మరి ఒక జంతువు కళేబరాన్ని తీసుకొచ్చి మన కడుపు ఒక శ్మశానం గాదు గదా! అవును. ఆ అవును. కరెక్ట్. కళేబరాన్ని తీసుకొచ్చి మన కడుపులో పెడితే ఎట్లుంటది? అవును. మళ్ళీ ఆ జంతువులను తినడం వల్ల జంతు స్వభావాలొస్తాయంటారు. అవును. మనము అంటే ఒక ఆహ్, జంతువును ఇ అంటే ఒక హింస అది. హింస. యాహ్! ఒక దీంట్లో జీవిని చంపి ఇంకొకరు తినడం అంటే కొంతమంది చెప్పిందేంటంటే, మనము మన బంధువులో ఎవరో ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరో మన చనిపోతే వాళ్ళ ఇంట్లో ఆ డెడ్ బాడీ ఉన్నంత సేపు వాళ్ళ ఇంట్లో వంట గాని ఏం చేయరు. ఆ కర్మ అవును. చేసొచ్చిన తర్వాత అంటే బరియల్ గ్రౌండ్‌కి పోయేసి, ఆ కార్యక్రమం అయిన తర్వాత వచ్చి అప్పుడు చేసుకొని తింటుంటారు. అలాంటిది ఒక చనిపోయిన కళేబరాన్ని ఇంట్లో పెట్టేసుకొని ఎలా తినగలుగుతాం? అది తినే ఫుడ్డేనా అంటుండే ఇక వద్దు నాకిక చెప్పకు తినను అన్నట్టు అనిపిస్తుందన్నట్టు. ఇప్పుడు చనిపోతే బ్యాడ్ వైరస్ అని హ్మ్. చెప్పేసి ఇల్లులు కడుక్కుంటారు, తలస్నానాలు చేస్తారు, అంతా అవును. చేసేస్తారు. అంటే వైరస్ ఉంటదని. మరి అట్లాంటిది తీసుకొచ్చి పెట్టడం అంటే మామూలు విషయమా అది? అవును. దాన్ని డిఫరెంట్ టైప్‌లో వంట చేసుకొని, ఫ్రైలు చేసుకొని, అన్నీ చేసుకొని తింటుంటాం. చాలా అపర్ణ పాపం. గారు ఏంటి నాకు ఈ కర్మ ఏందనుకుంటుందో అపర్ణ గారు ఆలోచిస్తున్నారు దీర్ఘంగా ఇప్పుడు మురళి గారు ఉన్నారు గదా! మల్లుడు గారు. అసలు చెప్పగానే బంద్ చేశారు తను. ఓకే. గుడ్డుతో సహా బంద్ చేశారు. గుడ్డు కూడా నేను ట్రై తినకూడదు గదా! చేసిన మేడం 3 మంత్స్ ట్రై చేసిన ఆ క్రేవింగ్స్ హ్మ్. ఎక్కువైనాయి ప్లస్ హ్మ్. నా పారామీటర్స్ అన్ని డ్రాప్ అయిపోయాయి అనమాట B12 కానీ ఇది కానీ ప్లస్ నేను జిమ్ లో చాలా హెవీ వర్కౌట్ చేస్తాము అంటే మజిల్ టెన్షన్ అయ్యి మజిల్ బ్రేక్ అవుతుంది సో మజిల్ బిల్డ్ కోసం హై ప్రోటీన్ ఫుడ్ అనేది మాకు ఎసెన్షియల్ అయిపోతుంది సో దానికని టోటల్ ఫుడ్ నాది చికెన్ ఎగ్స్ అవే ఉంటాయి అంటే హై ప్రోటీన్ ఫుడ్ కంప్లీట్ హై ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది వే ప్రోటీన్ తీసుకోవడము అది లిక్విడ్ కాబట్టి ఎక్కువసేపు బాడీలో ఉండదు సో సాలిడ్ ఏమైనా తినాలి అంటే ఇదర్ చికెన్ ఆర్ ఎగ్స్ అన్నమాట సో మాక్సిమం ఫుడ్ నాది అదే ఉంటుంది చికెన్ ఎగ్స్ వద్దు. పప్పులలో ఇంకా వేట్లలోనో యెస్. ఉంటాయి విటమిన్స్ అన్నీ. ఆ జంతువులలో ఏముండవు విటమిన్స్. సోయా బీన్స్ కూడా బాగుంటుందండి. నాకు కూడా ఆ! ప్రోటీన్స్ కావాలని నేను కూడా జిమ్‌కెళ్తాను. నాకు కూడా ప్రోటీన్స్ ఓకే. కావాలి కదా! నేను ఇంకో గార్డెన్‌లో బాగా హెవీ వర్క్ చేస్తుంటాను. సో, నేనేం చేస్తున్నానంటే ఈ మధ్య కాలంలో ఆహ్, సోయా బీన్స్ తోటి మనకు ఎడ్మామ్స్ అని దొరుకుతుంటుందన్నమాట. ఎడ్మామ్స్ అంటే మనకు జపనీస్ లాంగ్వేజ్‌లో మన ఒక చిక్కుడుకాయలాగా ఉంటుందన్నమాట అది సోయా బీన్స్. అది యంగ్ స్టేజ్‌లో హుహు. ఉన్నప్పుడే వాటిని కట్ చేసేసి వాటిని ప్రాసెస్ అంటే తింటుంటారన్నట్టు. దాంట్లో హై ప్రోటీన్స్ ఉంటుందన్నట్టు. ఈ మాంసాహారంలో సోయా ఎంతుందో చంక్స్ ఆల్మోస్ట్ అంటారా? అంత సోయా ఉంటుంది. చంక్సా? సోయా ప్రోటీన్ చంక్సా? వెంబడి దాంట్లో కార్బ్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది సార్ రైట్. సో కార్బ్ రెస్ట్రిక్షన్స్ కాబట్టి వి షిఫ్ట్ టు చికెన్ ఆర్ ఎగ్స్ అన్నమాట అది కంప్లీట్ జీరో కార్బ్ ఫుడ్ కాబట్టి జీరో కార్బ్ హై ప్రోటీన్ అని అట్లా తీసుకుంటాం మనము పప్పులో ఉంటుంది. నేనేం చేస్తున్నానంటే ఇవన్నీ పప్పు పప్పులు గిట్ల కార్బ్స్ ఎక్కువ ఉంటాయి సార్ మనము చాలా వర్కౌట్ చేస్తుంటాము. మనం అంతే ఇప్పుడు చూడండి వెజిటేరియన్స్ అందరూ గూడా దాంట్లో గూడా ఇప్పుడు మీరు చూసుకుంటున్న మీట్‌లో గూడా చాలా మిగతాయి గూడా ఉంటది. కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉంటుంటుంది. సో, అవి గూడా మనకు బాడీకి హార్మ్ చేస్తుంటుంది. సో, మీరు ఎక్కువ ఇవి తీసుకున్నట్లయితే యూ కెన్ సీ దట్ నేను గూడా జిమ్‌లో నేను హెవీ లిఫ్ట్ చేస్తుంటాను. బాగా ఇవన్నీ చేస్తుంటాం కాబట్టి నాకు కూడా ప్రోటీన్స్ కావాలి. నేను ఈ మధ్య కాలంలో ఎడ్మామ్స్ తింటున్నాను. ప్రతిరోజు ఒక పాకెట్. మాకు ఇక్కడ కాస్కో షాప్‌లో దొరుకుతుంది. 12 ప్యాకెట్స్ ఉంటుంది. వెరీ రీజనబుల్ ప్రైస్.
ప్రతిరోజు ఒకటి తిన్నామనుకోండి మనకు కావాల్సింది సరిపోతుంది. పప్పులు తింటుంటాము. ఈ బీన్స్ నేను స్ప్రౌట్ చేసుకొని తింటుంటాను. లేకపోతే నేను బాయిల్ చేసుకొని నేను తింటుంటాను. సో వాటితోటి మోర్ దెన్ ఎనఫ్ వస్తుంది నాకు. అట్లా నాకు ఐ డోంట్ సీ ఎనీ డిఫరెన్సెస్. ట్రై చేయండి. నెమ్మదిగా మీకు అలవాటు అయిపోతుంది. కోర్స్ నేను కూడా పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క దాంట్లో పార్ట్స్ అన్నీ ఎంజాయ్ చేస్తుంది. బట్ ఇప్పుడు కానీ నార్మల్ మీరు అయిపోయింది నాకు. బంద్ చేయడం అనేది నాన్ ఏంటండి? వెజ్ తినే వాళ్ళు బంద్ చేస్తే వాళ్ళు ఎన్నో యాగాలు చేసిన ఫలితం అంట. అవును. మేమంటే ఆల్రెడీ ఆ కుటుంబంలోనే పుట్టాము. మీరు కానీ ఆల్రెడీ మీరు మాకు నెక్స్ట్ తెలియదు. స్టేజ్‌కి వెళ్ళిపోయారు. ఆ! మీరు తినే దాంట్ల నుంచి వచ్చి మీరు మానుకోవడం అనేది చాలా గొప్ప విషయం అంట. ఎన్నో అవును. యాగాల ఫలితం అంట అది. యెస్. న్యూటన్ లక్ష్మి మేడం తెలుసు కదా సార్, న్యూటన్ సార్ అవును. వాళ్ళ అవును. మిస్. అవును. ఆ మేడం చిన్నప్పుడే వాళ్ళు నాన్ వెజ్ ఫ్యామిలీ అంట. అయితే వాళ్ళ ఇంట్లో మేడం మనకు ఒక 1 మినిట్ ఉంది అంతే. ఓకే. యాహ్! చెప్పండి. ఓకే. మనకు ఆ 2 ఫుడ్ మినిట్స్. తినమంటే నా ఏళ్ళు కట్ చేసి వండండి అప్పుడు నేను తింటా అని చెప్పిందంట. చిన్న పిల్లప్పుడే. అవును. అవును. విన్నాను నేను. అవును. ఆవిడ చెప్పింది ఒక ఇంటర్వ్యూలో. యెస్. ఓకే. యాహ్! మాస్టర్స్ మనం ఇక్కడితోటి మనము ర్యాపప్ చేద్దాము. రేపటి శ్లోకాస్ 3 శ్లోకాస్ మీరు వాయిస్ మెసేజ్ పెట్టండి మేడం. దాంట్లో మీరు రికార్డ్ చేసి పెట్టండి. మీకు పంపించమంటారా? పంపించండి. ఓకే. థ్యాంక్ యూ కేదారేశ్వరి గారు. ఫస్ట్ డే సక్సెస్‌ఫుల్‌గా అందరూ కూడా ఎంజాయ్ చేశారు. మంచిగా నేర్చుకున్నానని అనుకుంటున్నాను. సో, థ్యాంక్ యూ సో మచ్. రేపు కూడా మళ్ళీ అదే సెషన్ డే 2. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అపర్ణ థ్యాంక్ యూ గారు మేడం. మీరు కూడా గైడ్ చేసినందుకు థ్యాంక్ యూ. అందరికీ కూడా థ్యాంక్ యూ. మీ సందేహాలు అడగడం వల్ల కూడా అందరికి క్లారిటీ వస్తుంది. యెస్. అడగాల్సిందే. అవును. అడగాలి. థ్యాంక్ యూ మేడం. అదే సజ్జన See you tomorrow. సాంగత్యం. ఓకే. Wonderful. థ్యాంక్ యూ Have మేడం. a yes. Thank you so much. థ్యాంక్ See యూ. you tomorrow and at the same time అండి. Thank you. థ్యాంక్ యూ అండి. Thank you, ma'am.